మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కారు నెంబర్తో మరో కారు తిరగడం కలకలం రేపింది. ఇటీవల ఓవర్ స్పీడ్ చలాన్ రావడంతో ఎమ్మెల్యే రోహిత్ ఈ విషయాన్ని గుర్తించారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్, మా ప్రతినిధి సురేష్ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందిస్తారు. సురేష్, ఇలా ఒక్క వాహనం నెంబర్తో ఇంకో వాహనం తిరగడం అనేది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది? అంటే చలాన్ వస్తే తప్పితే వాహన నెంబర్ ఉన్న వాళ్ళకి ఈ విషయం తెలియదా? ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ కానీ ట్రాఫిక్ వాళ్ళకి కానీ తెలిసే అవకాశం లేదా? ఒక మెకానిజం లేదా దీనికి? చాలా వెహికల్స్ కి కార్లకి కొంతమంది నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతూ ఉంటారు. కానీ ఒకే నెంబర్ ప్లేట్ పెట్టుకొని కొన్ని వెహికల్స్ ని గతంలో కూడా తిరుగుతున్న తరుణంలో పోలీసులు పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. అలానే ఎమ్మెల్యేకి సంబంధించిన రోహిత్ కి సంబంధించిన ఆయనకి చాలా వెహికల్స్ ఉన్నాయి. దాదాపు 8 నుంచి 10 వెహికల్స్ ఉన్నాయి. అవన్నీ వెహికల్స్ కి ఒకే నెంబర్ తో రిజిస్ట్రేషన్ అయి ఉంటది. అదే నెంబర్ పైన ఒక వోక్స్ వ్యాగన్ కి సంబంధించి TS10FB9999 అని చెప్పేసి సేమ్ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన నెంబర్ ప్లేట్ ని అక్కడ పెట్టుకొని తిరుగుతున్నారు. దానికి చలాన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఇతని పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి ఈ నెంబర్ కి చలాన్ రావడంతో గుర్తించడం జరిగిందని చెప్పేసి కూడా ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. తన నెంబర్ తో మరో కారు తిరుగుతూ ఉంది, తనకి చలాన్స్ వస్తున్నాయని చెప్పేసి కూడా ఎమ్మెల్యే చెప్పడంతో ఇప్పుడు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఒకే నెంబర్ లాస్ట్ డిజిట్స్ ఉండొచ్చు, కానీ మధ్యలో ఏదైతే TS10 తర్వాత FD తర్వాత ఆ సీరియల్ మారుతూ ఉంటుంది వేరే నెంబర్ ఒకే నెంబర్ ఇచ్చిన సమయంలో. కానీ ఆ ఎమ్మెల్యే వెహికల్ కి ఏదైతే నెంబర్ ఉందో అదే నెంబర్ ని యాజ్ ఇట్ ఈజ్ గా పెట్టి నడుపుతున్నట్టు జరిగింది. బేసిక్ గా ఏంటంటే ఇది ఫేక్ నెంబర్ ప్లేట్, ఎవరిదో నెంబర్ ప్లేట్ ని ఇతను వాడుతూ ఉన్నాడు. మేబీ అది అసాంఘిక కార్యకలాపాలకు కావచ్చు, లేదంటే మరొక కారణం కావచ్చు. ఫేక్ నెంబర్ ప్లేట్ అనేది వాడుతున్నాడు అతను. ఖచ్చితంగా ఇది ఫేక్ నెంబర్ ప్లేటే. ఫేక్ అంటే ఇంకొక నెంబర్ ప్లేట్ ని అతను తన కార్ కి వాడుకున్నట్టు ఇక్కడ ఈజీగా తెలిసిపోయింది. దానిపైనే పోలీసులు కేసు నమోదు చేసి ఈ వెహికల్ ఎక్కడెక్కడ తిరుగుతుంది, ORR పైన ఓవర్ స్పీడ్ గా చలాన్ రావడం జరిగింది. దానిపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది మెదక్ హైవే పైన కూడా కొన్ని చలాన్స్ ఉన్నాయండి. దీనికి సంబంధించి ఈ వెహికల్ ఎక్కడెక్కడ తిరిగింది, అసలు ఈ వెహికల్ ఎవరు అనే దానిపైన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆ ఎమ్మెల్యే వెహికల్ కి నెంబర్ ఈ వెహికల్ నెంబర్ ఒకే విధంగా ఉండడం, అదే విధంగా ఈ ఎమ్మెల్యే వెహికల్ నెంబర్ నే తాను వాడుతున్నట్టుగా పోలీసులకు కూడా గుర్తించారు. కాబట్టి త్వరలోనే ఈ వాహనాన్ని పట్టుకొని కేసు నమోదు చేశాం కాబట్టి దర్యాప్తు చేస్తాం. ఈ వెహికల్ ని కూడా స్వాధీనం చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కానీ ఇలా ఫేక్ నెంబర్, ఒక కార్ నెంబర్ సంబంధించిన నెంబర్ ని మరో వెహికల్ కి పెట్టుకొని తిరగడం చట్టరీత్యా నేరం. ఖచ్చితంగా క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకుంటాం. బండి నెంబర్ ప్లేట్ లేకుండా తిరగడమే నేరం. ఇలా ఇంకా వేరే నెంబర్ ఒకరికి సంబంధించిన కార్ నెంబర్ ప్లేట్ ని మరో కార్ కి పెట్టి తిరగడం అనేది క్రిమినల్ చర్య కిందకే వస్తుంది. ఎందుకంటే ఆ కార్ పై తిరిగినప్పుడు ఆ కార్ తో యాక్సిడెంట్ చేసినా, లేదంటే ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ్డా, లేదంటే ఏదన్నా తరలించిన వెహికల్ లో తరలించిన ఆ ఓనర్ కి బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇట్లా ఒక ఓనర్ కి సంబంధించిన నెంబర్ ప్లేట్ ని మరొకరు తీసుకొని వాడడం నేరం. కాబట్టి దీనిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పేట్ బషీర్బాగ్ పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.